నమస్కారం. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ప్రస్తుతము బ్రేకింగ్ న్యూస్. తిరుమల తిరుపతి మహాక్షేత్రము యొక్క ప్రసాదము లడ్డు కల్తీ అయింది. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీని గురించి నా మనస్సు బాధపడి నేనేదో 4 మాటలు మాట్లాడాలని వాళ్ళ ఈ ఛానల్లో మీ ముందుకు వచ్చి చెప్తున్నాను. ఒకటండి, హిందువులకు బలమైన నమ్మకము కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. రాజకీయాల్లో అనేక అబద్ధాలు ఆడుతున్నారు. రాజకీయాల్లో అనేక మోసాలు జరుగుతున్నాయి. ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటున్నారు. విచక్షణ జ్ఞానం కోల్పోయి, వయసు ఎంత వయసో మర్చిపోయి, ఏం చదువుకున్నామో మర్చిపోయి, ఆఖరికి అనుభవాన్ని మర్చిపోయారు, వయస్సుని మర్చిపోయారు, అన్నిటినీ మర్చిపోయి దుర్భాషలు ఆడుతున్నారు. ఇవాళ రాజకీయంలో ఏముందండి? ఎప్పుడూ నేను మాట్లాడలే, ఇలా క్షమించాలి. ఏమీ లేదు. 4 తిడితే ఆ రాజకీయ నాయకుడు ఫేమస్ అవుతాడు. ఇవాళ 4 మాటలు గట్టిగా ఎదుటి వ్యక్తిని తిడితేనో అరిస్తేనో ఫేమస్ అవుతాడు. వీటి జోలికి ఎప్పుడైనా వచ్చారండి? మీ అనేక 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 బురద రాజకీయాలు నడుస్తున్నా కూడా మాకు అనవసరం. మీరు ఒకరినొకరు తిట్టుకున్నా మాకు అనవసరం. మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చెయ్యకపోయినా మాకు అనవసరం. పండితులం మేమైతే ఏ రోజు కూడా ఒక దాని గురించి ఏంటి అని నిలదీయం. ఎందుకంటే మా ప్రపంచం శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవము నివాసం ఉన్నటువంటి తిరుమల క్షేత్రం. ఎన్నో విన్నాం, కానీ సరే మారుతుంది 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 అని భగవంతుణ్ణి నీవే కదా అంతా, అందరూ ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వార్థాన్ని చూసుకుంటున్నారు. కానీ నువ్వు మా సొంతం కదా, నిన్ను మేము దర్శించలేక, నీ పరిసర ప్రాంతాలని ఈ విధంగా చూడలేక మనోవ్యధకు గురవుతున్నాం. మా మనసులో కోరిక కూడా తీర్చే బాధ్యత నీదే వెంకటేశ్వర అని ఎన్నోసార్లు మేమందరం కోరుకున్నాం. ఎందుకంటే భోజనంలో కల్తీ అయిపోయింది. ఇదివరకులాగా భోజనం సరిగా లేదు. తిరుమల ప్రాంతం కూడా శుభ్రంగా లేదు. అయినా కూడా మేము ఎప్పుడూ నమస్కరించాం. కానీ వాళ్ళ కొన్ని విషయాలు విన్న తర్వాత ఆవేదనతో, ఏ హిందూ ధర్మం పైన, హిందువుల పైన చిన్నచూప, లేదంటే వీళ్ళకి ఐక్యత లేదనేటటువంటి నమ్మకమా, లేదు అసలు ఎందుకు ఇంత దుస్థితికి దిగజారటం ఏంటి? మా స్వామి కదా, ఎంత బాధ అవుతుందో తెలిసే వాళ్ళ హిందువులందరికీ. అసలు కలియుగ వెంకటేశ్వరుడు యొక్క మాయ అనుగ్రహము ఎంత గొప్పదో తెలుసా? ఆయన జోలికి వెళ్ళటం ఏంటండి? అయ్యా, ఒకటి గుర్తుపెట్టుకోండి, అర్థిస్తున్నాం. ఆయన జోలికి వెళ్తే చాలా ప్రమాదం. ఇది మేము హెచ్చరించట్లేదు, అర్థిస్తున్నాం. అయ్యో, ఒక డేంజర్ది. ఎలాగైతే ఆయన ఎంత గొప్ప శక్తో తెలుసా అండి? ఇవాళ ఏదో ల్యాబ్లో చెకింగ్ అయిపోయింది, నిర్ధారణ అయింది. ఏదో వదంతులేమో అనుకున్నాం, కానీ నిర్ధారణ అయింది. జంతువుల యొక్క కొవ్వు మా వెంకటేశ్వరుడు, మాకున్న ఒకే ఒక్క సొత్తు, హిందువులకున్న అపారమైన నమ్మకము, బలము. శ్రీనివాసుడి యొక్క ప్రసాదం అంటే ఎంత భక్తితో ఇవాళ ఖండాంతరాలు దాటి ఎక్కడెక్కడో ప్రపంచంలో ఎన్ని ప్రాంతాలకు వెళ్తుందో తెలుసా ఈ లడ్డు అనేది? ఎంత పవిత్ర భావనతో తీసుకుంటామో తెలుసా మేము? ఇదా ఇంత దుర్మార్గమా? ఇది చాలా పొరపాటు. ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాలి. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీనిపైన
ఖచ్చితంగా చర్య తీసుకుంటారు. అలాగే ఇప్పుడు జరిగినటువంటి దోషానికి కూడా ఏదైనా ప్రాయశ్చిత్తం అవ్వాలి. మంత్రపూర్వకంగా మహానుభావులు పెద్దలు వారిని సంప్రదించి మంత్రపూర్వకంగా కూడా దీనికి ప్రాయశ్చిత్తం అవ్వాలి. వెంకటేశ్వరుడి యొక్క ఆగ్రహము మంచిది కాదు. రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి మంచిది కాదండి. ఆయన మీరు నేను ఇందాక మాట్లాడినట్టు మీరు ఏమైనా కొట్టుకోండి, ఏమైనా చేసుకోండి, మీ ఇష్టం అండి. మా వెంకటేశ్వరుడి జోలికి రావటం ఎందుకు? మా ఆరాధ్య దైవము, మా నమ్మకము, మాకు ఆ స్వామి ఉన్నాడు, ఏదైనా సాధ్యమవుతుందని హిందువులం ఎంత నమ్మకంతో ముందడుగు వేస్తామో తెలుసా? పెళ్లి చేయడానికి, ఇల్లు ప్రతి దానికి వెంకటేశ్వర ముడుపు కడతాం మేము. అటువంటిది సాక్షాత్ ఆయన ప్రసాదం అని నమ్మి తీసుకున్న ప్రసాదంలో ఇంత కలుషితం ఉందని వాళ్ళ బయటపడితే ఎంత ఆవేదనకు గురవుతున్నామో తెలుసా? ప్రతి ఒక్కరికి కూడా విన్నపం ఏంటంటే, వెంకటేశ్వర స్వామి యొక్క కోపానికి పాత్రులవ్వకూడదు. దయచేసి ప్రభుత్వానికి అర్థిస్తున్నాం మేము, దీనిపైన చర్య తీసుకోవాలి. ముఖ్యంగా హిందువుల పట్ల ఉన్నటువంటి చులకన భావం పోవాలి. తప్పనిసరిగా ఆ శ్రీనివాసుడి యొక్క అనుగ్రహము ఈ రాష్ట్రానికి, ప్రపంచానికి ఉంది కాబట్టే ఇంకా ఎన్నో 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 ఇబ్బందులు, సమస్యలు వచ్చినా తుదిలో తప్పిపోతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలన్నీ కాపాడుతున్నాడు ఆయన శ్రీ వెంకటేశ్వరుడు. దయచేసి తిరుమల క్షేత్రాన్ని లేదా తిరుమలలో పంచే ప్రసాదాలు కానీ, తిరుమల ద్వారా అందేటటువంటి ప్రతి ఒక్క పరిహారము లేదంటే ప్రతి ఒక్క సేవ సవ్యంగా జరిగేటట్టు చూడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఇది నా ఆవేదనతోనే మాట్లాడే మాట. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః.